పూజలు కానీ అభిషేకాలు ఇంకా ఈ మందిరము పరమ పూజ్య శ్రీ భక్తి వేదాంత స్వామి రూపాదల వారి స్ఫూర్తితో స్టార్ట్ అయిన హరే కృష్ణ మూమెంట్ బ్రాంచ్ మందిరం. మా మందిర ఉద్దేశము కృష్ణ చైతన్యాన్ని అందరికీ సమాజంలో ఇవ్వాలి. ఎందుకంటే సమాజం ప్రస్తుతం చూసుకుంటే మనం ఎన్నో విధాలుగా ప్రాబ్లమ్స్, ఎన్నో రకాలుగా అందరూ సఫరింగ్స్, వీటన్నిటికీ ఎలా సొల్యూషన్ తీసుకురావాలి అనేది ఎక్కడా లేదు, ఎవరి దగ్గర లేదు. అది మన శాస్త్రాల్లో పొందుపరుచున్నారు. లోకస్యాజానతో విద్వాం చక్రే సాత్వత సంహిత. ఈ వ్యాసదేవుడి శాస్త్రాల్లో ఎలాగా మానవ జాతి సఫరింగ్ని ఎలా రిలీజ్ చేయాలో అలా పొందుపరిచారు. ఎలాగా అంటే ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న కాలుష్యం నిర్మూలనం అవుతుందో అది ఎలా నిర్మూలనం అవుతుందంటే కృష్ణ చైతన్యం ద్వారా మాత్రమే నిర్మూలనం అవుతుంది. ఎప్పుడైతే మనం కృష్ణుడికి భగవంతుడికి దగ్గర అవుతామో ఆయన పవిత్రతను కూడా మనం పొందుతాము. మన మనసులో ఉన్న కాలుష్యం అంతా ఎగిరిపోతుంది. దానికి చిన్న ఉపాయం చెప్పారు. కలియుగంలో అత్యంత సులువుగా మనం మన హృదయాన్ని క్లీన్ ఎలా చేసుకోవాలి అనేది ఈ హరే కృష్ణ మంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. చైతన్య మహాప్రభు కృష్ణుడి అవతారం 500 సంవత్సరాల క్రితం వెస్ట్ బెంగాల్లోని నవద్వీప్ ఏరియాలో అవతరించాడు. ఆయన శాస్త్రాల్లో నుంచి తీసుకువచ్చి ఈ హరే కృష్ణ మంత్రాన్ని, దాగి ఉన్న హరే కృష్ణ మంత్రాన్ని అందరికీ ఇచ్చారు. మా మందిరం మెయిన్ గోల్ ఏంటంటే అందరికీ హరే కృష్ణ మంత్రాన్ని పంచిపెట్టాలి. ఆ చైతన్య మహాప్రభు వారు ఎలా పంచిపెట్టారు, నలుమూలలా వెళ్ళారో ఇండియాకి, అందరికీ పంచిపెట్టారు, వాళ్ళ జీవితాన్ని సార్థకత చేశారు. అదే రకంగా మేము ఈ అమెరికాలోని కాలిఫోర్నియాలోని న్యూజిలాండ్ ప్రదేశంలో సిలికాన్ వ్యాలీ అంటారు, ఆ ప్రదేశంలో ఉన్న కోట్లాది మంది హిందువులకు ఈ హరే కృష్ణ మంత్రాన్ని పంచిపెట్టాలని ధ్యేయంతో ఈ మందిరం స్టార్ట్ అయింది. పర్టికులర్లీ ఈరోజు కృష్ణ జన్మాష్టమి అనేది అత్యంత ప్రత్యేకమైన సందర్భం. కృష్ణుడు ఎందుకు అవతరిస్తాడంటే జనాల్లో ఆయన పట్ల ఉన్న ప్రీతిని పెంపొందించుకోవడానికి. ఆ గోలోక బృందావనంలో ఉన్న ఆయన అత్యంత ప్రీతిపాత్రమైన ఆయన సన్నిహితులతో, ఆయన ప్రియులతో, భక్తులతో ఎలా ఆనందంతో జీవితం గడుపుతారు. అక్కడ గోలోక బృందావనం ఎంత అద్భుతంగా ఉంటుందో, వైకుంఠం ఎంత అద్భుతంగా ఉంటుందో. విగత కుంఠం, వైకుంఠం అంటే విగత కుంఠం అన్నమాట. ఇక్కడ ఈ ప్రపంచంలో కూడా అదే అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ఆయన అవతరించి ఆయన చూపిస్తాడు. అక్కడ నా లీలలు ఎలా ఉంటాయి అని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాడు. ఆయన అవతరించే పర్పస్ కూడా అదేనమాట. ఈ కృష్ణ జన్మాష్టమి ద్వారా నలుగురికి ఆ పర్పస్ని తెలియజేయాలి, ఆయన లీలలను చూపించాలి, ఆయన సౌందర్యాన్ని చూపించాలి, ఆయన రూపాన్ని చూపించాలి, ఆయన మంత్రాన్ని జనాల చేత జపించాలి. ఇలా కనుక చేయగలిగితే అందరికీ అత్యంత అద్భుతమైన అవకాశం. మానవ జాతి ఎస్పెషల్లీ మన మానవ జన్మలో సార్థకత చేకూరాలి అంటే ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి, కృష్ణుని ఆరాధించాలి, మనం వైకుంఠానికి పోవాలన్నమాట. మానవ జాతి, మానవ జన్మ సార్థకత చేకూరాలి అంటే మనం మానవ జన్మలోనే ఉండకూడదు, మనం వైకుంఠానికి పోవాలన్నమాట. అందుకే మనం మానవ జన్మ. అందుకని కృష్ణ జన్మాష్టమికి మేము చాలా అడ్వర్టైజ్ చేసి జనాన్ని తీసుకొస్తాము, ప్రసాదం ఇస్తాము, కృష్ణుడి దర్శనాన్ని చూపిస్తాము, హరే కృష్ణ మంత్రాన్ని జపించేలా చేయిస్తాము. అందుకని ఈరోజు మేళతాళాలతో, అత్యంత అద్భుతమైన అభిషేకాలతో, అద్భుతమైన ప్రసాదాలు, రుచికరమైన ప్రసాదాలతో పండుగ జరుగుతుంది. అందరూ ఇక్కడికి వచ్చినందుకు మా చేత మాతో ఈ పాల్గొంచుకునేందుకు చాలా సంతోషం. ఈరోజు మాత్రమే కాదు, ఎవ్రీడే మంగళారతి భక్తులందరూ వస్తారు. తర్వాత మంగళారతి తర్వాత భగవంతుని మంచిగా అలంకారం చేస్తారు. దాన్ని దక్షిణారతి అంటారు, 7 గంటల 30 నిమిషాలు. తర్వాత మనకి గురు పూజ ఉంటుంది, మన ప్రభుపాదుల వారి గురు పూజ. తర్వాత జనాలు మానవులు జపం చేస్తారు. ఈ తర్వాత జనాలు రావడం స్టార్ట్ చేస్తారు. ఆఫీస్కి వెళ్ళి ముందు వస్తారు, తర్వాత బ్రేక్లో వస్తారు, ఈవినింగ్ చాలా మంది వస్తున్నారు, వేలాది మంది ఆల్రెడీ వస్తున్నారు. సో ఇలా ప్రోగ్రామ్స్, మనకు అభిషేకం ఉంటుంది, జీవన సేవ, రాధాకృష్ణ సేవ, లడ్డు గోపాల అభిషేక, తర్వాత బ్యాక్ యార్డ్లో చాలా సేవలు జరుగుతున్నాయి. ఈ జనాలందరూ ఆనందంతో పాల్గొనలేకపోతున్నారు. వాళ్ళకి చాలా అవకాశాలు కూడా ఇస్తున్నాం. వేరే టెంపుల్కి ఒకసారి డొనేషన్ ఇచ్చేలాగా వాళ్ళు
చాలామంది వస్తున్నారు. సో హ్యాపీ కృష్ణ జన్మాష్టమి వరల్డ్ వైడ్ ప్రసిద్ధి కావడం, కృష్ణ ఆల్ అట్రాక్టివ్ వీళ్ళందరూ అఫీషియల్స్ మాతో పాలు పంచుకుంటారు. జనాలు పబ్లిక్ చాలామంది